21వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పెను. చదవబడిన లేఖన వాక్య భాగంలో నుండి దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడునుగాక. ఈరోజు మనం ధ్యానం చేయటానికంటే ముందుగా ఈ 2-3 వారాల్లో మనమేం నేర్చుకున్నామో మీరు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎన్ని కీర్తనల గురించి మనం ధ్యానం చేసాం చెప్పండి? 2. ఒకటి 69, రెండో కీర్తన 109వ కీర్తన. అంతకుముందు పునరుద్ధానం ఆరోహణానికి సంబంధించి చెప్పుకున్నప్పుడు ఏం కీర్తన? ఎక్సలెంట్, వెరీ గుడ్ సిస్టర్స్, బాగా చెప్పారు. చెల్లి వాళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు సే వెల్. 68వ కీర్తనలో ఆరోహణాన్ని గురించినటువంటి సంగతులు మనం ధ్యానం చేసాం. 68వ కీర్తనలో చెప్పబడిన మాట ఏ గ్రంథంలో నుంచి తీసుకొని రాబడింది? 68వ కీర్తనలో చెరను చెరగా పట్టుకొని నీవు ఆరోహణమైతివి అన్న మాట ఎక్కడి నుంచి భక్తుడైనటువంటి దావీదు ఆ 68వ కీర్తనలో ఆ ఆరోహణాన్ని గుర్చినటువంటి సంగతిని తీసుకొని చెప్పాడు? వెరీ గుడ్, ఎవరు చెప్పారు? బున్ని. 100 మార్క్స్. ఎక్కడి నుంచి? మీరు చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయినట్టున్నారు. ఎవరి సందర్భంలో? బారాకు, దెబోరా వాళ్ళిద్దరూ జయం పొందిన తర్వాత చెప్పబడిన అక్కడ మాటని ఎవరు తెచ్చారని చెప్పుకున్నాం? దావీదు తెచ్చాడు 68వ కీర్తనలో. ఏ సందర్భంలో రాశాడని చెప్పాను ఆ కీర్తన? 68వ కీర్తన. ఈరోజు మీరు చల్లగా విందాం అనుకొని వచ్చారు. 68వ కీర్తన ఏ సందర్భంలో రాశాడని చెప్పుకున్నాం? వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్, షవాష్. అట్లా చెప్పాలా? ఆ కాంటెక్స్ట్ గుర్తుంటే మీరు నెక్స్ట్ టైం 68వ కీర్తన చదివినప్పుడు మీకు చాలా మధురంగా ఉంటుంది. భక్తుడైన దావీదు మందసాన్ని తను స్థాపించిన స్థలానికి ఎత్తుకొని తీసుకొని పోతున్నప్పుడు సహస్రములతో ఆయన సైన్యముతో దేవుడైన యెహోవాను తీసుకొని వెళ్తున్నాను అన్నట్టుగా కావ్య రూపంలో పద్య రూపంలో ఆ కీర్తన భావాన్ని చెప్పటాన్ని మనం చూసాం. వెరీ గుడ్. 69వ కీర్తన, 109వ కీర్తన, ఈ రెంటిలో కూడా మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? ఇస్కరియోతు యోధాని గురించి. ఎవరు ప్రస్తావించారు అపోస్తుల కార్యాల్లో ఆ 2 కీర్తనల గురించి? వెరీ గుడ్, భక్తుడైన పేతురు, అపోస్తుడైన పేతురు. ప్రథమ శిష్యులలో ప్రథముడుగా ఎంచబడినటువంటి భక్తుడైన పేతురు ఆ 2 కీర్తనల్లోని అంశాలని ఎత్తి చెప్పాడు. మీరు చెప్పండి, 69వ కీర్తన, 109వ కీర్తన, ఈ రెంటికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం, పోలిక బ్రదర్స్లో చెప్పాలి. 69వ కీర్తన చాలా విస్తారంగా మనం చెప్పుకున్నాం. నేను పైకి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథం ధ్యానం చేస్తా అసలు కీర్తనల గురించి ఎంత దీర్ఘంగా ఎంత లోతుగా ఎందుకు మనకి అని అనుకున్నాం. కానీ నా మనసు ఊరుకోలేదు. మనం అంత కాంటెక్స్ట్ని, దాని నేపథ్యాన్ని, దాని బ్యాక్గ్రౌండ్ని అంత దీర్ఘంగా తెలుసుకుంటేనే ఎందుకని భక్తుడైన పేతురు ఆ మాటని అక్కడ ప్రస్తావించాడో మనకు అర్థమైద్ది. కాబట్టి చాలా దగ్గర 2-3 వారాలు 69వ కీర్తన, 109వ కీర్తన, ఈ 2 మనం ధ్యానం చేసాం. మీరు చెప్పండి, ఆ రెంటికి మధ్యలో ఏమన్నా పోలిక, ఏమన్నా దగ్గర సంబంధం ఏమన్నా ఉందా? గుడ్ గుడ్, వండర్ఫుల్ సిస్టర్, షబాష్. ఏంటండి చెప్పండి? భక్తిహీనుడికి సంబంధించినటువంటి కీర్తన. ఆ కీర్తనలో 3 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. 69వ కీర్తన, 109వ కీర్తన, ఈ రెండిటికి కూడా ఒక 3 సెటప్స్ లాగా లేకపోతే 3 స్టెప్స్ లాగా ఉంటాయి
అని చెప్పుకున్నాం. ఏంటి ఆ స్టెప్స్? బ్రదర్స్ చెప్పాలా? గుడ్ నాన్న, చెప్పు నాన్న. ఎక్సలెంట్, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. సాగర్ వీళ్ళు లేరా? యవన బిడ్డలు చెప్పాలా? నీతిమంతుడు ఆయనకి కలిగే శ్రమ. ఎందుకంటే సిస్టర్స్ చెప్పేస్తారు, నాకు తెలుసు, బ్రదర్స్ నేర్చుకోవాలి అని. నీతిమంతుడు ఆయనకి కలిగే శ్రమ. తర్వాత నెక్స్ట్ సిస్టర్ చెప్పారు, చెప్పండి. భక్తిహీనుడు ఆయనకి కలిగే శాపం. దాని తర్వాత లాస్ట్లో ఏముంటుంది? నీతిమంతునికి కలిగే ఆశీర్వాదం లేకపోతే మహిమ. ఈ 3 విధాలుగానే 69వ కీర్తన ఉంటుంది, 109వ కీర్తన ఉంటుంది అనమాట. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్ అంటారు. ఏ సందర్భంలో రాయబడిందో మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ భక్తుడైనటువంటి దావీదు సొంత వారి వలన, సౌలు వలననో లేకపోతే అహీతోపేలు వలననో దోయగు వలననో లేకపోతే తన సొంత వారి వలన బ్యాక్ స్టాబింగ్ అంటే ద్రోహం చేయబడ్డాడు, వెన్నుపోటు దెబ్బతిన్నాడు కదా. అలాంటి సందర్భంలో నీళ్లల్లో మునిగిపోయినట్టుగా ఉన్న అనుభవం, లేకపోతే ఇంకేం అనుభవం? దేవుడు వినట్లేదు, అందరూ వింటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, కానీ దేవుడు మన మాటకి స్పందించట్లేదు. అలాంటి సందర్భంలో ఒక భక్తుడు విషాదమైన అనుభవంలో నీళ్ల లోతుల్లో మునిగిపోతే ఎలా ఉంటుందో అది దావీదు అనుభవం. ఆ అనుభవాన్ని మన రక్షకుడైన యేసు ప్రభు వారికి శ్రమలు, సిలువ, ఆయన మరణం పొందే సందర్భంలోకి ఆ 2 కీర్తనల్ని భక్తుడైన పేతురు సంబంధించినట్టుగా పోల్చి చెప్తూ, ప్రభు శ్రమ పడుతున్నాడు, కానీ ద్రోహం చేస్తున్న, నమ్మక ద్రోహం చేసినటువంటి యోధా పరిస్థితి ఏమైంది అని చెప్పారు కదా. 69వ కీర్తన ఏ రాగం మీద రాయబడిందని చెప్పుకున్నాం? శోషనీయము. వెరీ గుడ్. ఏంటిది దాని అర్థం అన్న? ఎక్సలెంట్, వెరీ గుడ్. సురేష్ అన్నకు 100 మార్కులు. ఎక్సలెంట్. అన్న మనసులో బాగా గుచ్చుకున్నట్టుంది అది. పువ్వు కదా, లిల్లీ పువ్వు. దాన్ని మన భాషలో చాలా చక్కగా చెప్పిన ఫ్రాగ్రెన్స్ కదా. వైభవంతో కూడినటువంటి పువ్వులు, లేకపోతే కష్టకాలంలో వికసించే పువ్వులు, ముళ్ళుల మధ్యలో వికసించే పువ్వులు. విశేషంగా 69, 109వ కీర్తన. 109వ కీర్తన వేరే రాగం, కానీ 69వ కీర్తన ముళ్ళుల మధ్యలో ఉన్నటువంటి లిల్లీ పువ్వులాగా, షారోను పుష్పంలాగా, ఏమంటారు, బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మంలాగా ఎంత సౌందర్యంగా ఉంటుందో, ప్రభువు శ్రమల మధ్యలో ఆయన అంత సౌందర్యంగా కనిపిస్తున్నాడు. అది వికసించే సమయం కూడా శీతాకాలం, కష్టకాలంలో వికసిస్తుంది ఆ పువ్వు. అలానే మన ప్రభు పస్కా అనే పండుగ సమయంలో, చాలా దుఃఖకరమైనటువంటి సమయంలో మన ప్రభు అద్భుతమైనటువంటి రమ్యమైన పరిమళాన్ని ఆయన శ్రమలో నుంచి వికసించాడు అనే భావాల్ని మనం ఇంతవరకు ధ్యానం చేశాం. చాలా సంతోషం, మీరు చాలా చక్కగా చెప్పారు. బ్రదర్స్ చెప్పుంటే బాగుండు అని నా మనసులో కోరికుంది. మంచిది, సిస్టర్స్ నేర్చుకున్నా పర్వాలేదు, అందరం నేర్చుకోవాలి కలిసి. దేవునికి స్తోత్రం. ఈ సాయంత్రపు వేళ మనం భక్తుడైనటువంటి పేతురులో కొన్ని సంగతులను మనం చూద్దాం. దానికంటే ముందుగా నేను ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఇస్కరియోతు యోధా చేసినటువంటి పని వలన ఆ భక్తిహీనుడికి కలిగే శాపం ఎలా ఉంటుందో చెప్పటానికి అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. సౌలు అలాగా పోగొట్టుకున్నాడని చెప్పుకున్నాం. రూబేను తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని చెప్పుకున్నాం. యోధా, ఇస్కరియోతు, ఇశ్రాయేలు ప్రజలు, ఆ తర్వాత యెరూషలేము వాళ్ళ ఉద్యోగాన్ని, వాళ్ళ స్థాయిని పోగొట్టుకుంది అని మనం చెప్పుకున్నాం. నేను కొన్ని మాటలు రాశాను, అవి సహాయంగా ఉంటాయని నేను ఆలోచన చేస్తున్నాను. యూదా ప్రభుని పట్టించాలి అనుకున్నాడు. యూదా ఏమనుకున్నాడు? ప్రభుని పట్టించాలి అనుకున్నాడు, కానీ తానే పట్టుబడిపోయాడు. భక్తిహీనుని యొక్క పరిస్థితి, ద్రోహం చేసేవారి పరిస్థితి, నమ్మకంగా ఉండి పక్కనే ఉంటూ వాళ్ళని హింసించాలని ప్రయత్నం చేసే ద్రోహపూరితమైన వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమవుతుందంట? పట్టించాలి అనుకుంటాడు, కానీ వాడికై వాడే పట్టబడ్డాడు కదా. యోధా పరిస్థితి అలా అయింది.
చంపించాలి అనుకున్నాడు ప్రభుని, కానీ వాడే చనిపోయాడు కదా. మాత్రమే కాదు, 30 వెండి నాణ్యాలు సంపాదించాలి అనుకున్నాడు. ఏం చేస్తాడు సంపాదించుకోనండి అన్న? యోధా ఏమనుకున్నాడు? సంపాదించి ఏం చేయాలనుకున్నాడు? 30 వెండి నాణ్యాలతో ఏం చేస్తాడు? సంపాదించి డబ్బులు సంపాదించాం ఎక్కువ, ఏం చేస్తాడు అన్న? ఏం చేస్తాడు చెప్పండి? మీరేం చేస్తారు డబ్బులు సంపాదించి అన్న? ఇల్లు కొనుక్కుంటాం, ఇంకా కారు కొనుక్కుంటాం, అయిపోయింది. కారు కొన్నారు, ఇల్లు కొన్నారు, ఇంకా అన్న బంగారం కొనుక్కున్నారు, అది కూడా కొనుక్కున్నారు, ఇంకా అమ్మా పొలం కొనుక్కున్నారు, ఓకే, అది కూడా కొనేసుకున్నారు, ఇంకా అసలు విషయం చెప్పలా, ఎందుకు డబ్బులు సంపాదిస్తాము? ఆంటీ చెప్పండి, ఎవరు చెప్పారు? అక్క వ్యాపారం చేస్తాం, ఇంకా అసలు డబ్బులు సంపాదించేది మీరు దేనికో చెప్పట్లా అన్నా? తినడానికి. మోహనన్న దేనికోసం? కోటి విద్యలు కూటి కొరకే కదా, పొట్ట కూటి కోసం. యాక్చువల్గా ఒక దైవ సేవకుడు, అది మనం వాక్యంలో లేదు కాబట్టి అధికారపూర్వకంగా చెప్పకూడదు, చెప్పం కూడా, దాన్ని మీరు మనసులో కూడా పెట్టుకోకండి. కానీ ఈ దేవుని పిల్లలు శిష్యుల యొక్క విధానాల గురించి రాస్తూ, శిష్యులందరి యొక్క ఫిజిక్స్ గురించి, ఫిజిక్స్ అంటే వాళ్ళు విధానం, వాళ్ళ బాడీ, వాళ్ళ శరీరాలు, ఈ పలానాయన ఈ స్థలానికి చెందినవాడు, బెత్సైదా వాడు, ఫిలిప్పు, వీళ్ళందరూ కపెర్నహూం వాళ్ళు అని రాస్తూ, ఇస్కరియోతు యూదా మాత్రమే యెరూషలేము ప్రాంతం, లేకపోతే యోదయ ప్రాంతం, సౌత్ ప్లేస్కి చెందినవాడు మాత్రమే కాదు, అందరికంటే లావుగా ఉంటాడు అని రాశారు. అది నిజమో అబద్ధమో మనకు తెలీదు, దాన్ని మనం ప్రమాణంగా తీసుకోకూడదు, దాన్ని మనం చెప్పుకోకూడదు. కానీ అతను రాసిన వ్యక్తి ఏమన్నాడంటే, ఇస్కరియోతు యూదా చూడటానికి కొంచెం లావుగా, శిష్యులందరిలో హెవీ బిల్టప్ అయి ఉంటాడు అని రాశాడు. అంటే ఇస్కరియోతు యూదా డబ్బులు సంచి దగ్గర పెట్టుకొని ఏం చేస్తాడంట, మాటి మాటికి అదన్నమాట, బాగా చెప్పాడన్న. ఎక్కువగా ఏం చేస్తాడంట, పూరి, సాంబార్, మైసూర్ బజ్జీ, శిష్యులందరూ పస్తుంటే యోధా ఏం చేస్తాడు, డబ్బులు ఆయన దగ్గరే ఉన్నాయి కదా అని అన్నట్టుగా యోధాను గురించినటువంటి చరిత్ర రాశారు. అది మీ మనసులో పెట్టుకోకండి, అర్థమవటం కోసమే చెప్పాను నేను, అవి మనం డిస్కస్ కూడా చేయక్కర్లేదు. కానీ యోధా ఏమనుకున్నాడంటే, నేను డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో తినాలి అనుకున్నాడు. ఎంతతో తింటాడన్న? 30 వెండి నాణ్యాలతో తినాలి అనుకున్నాడు. కానీ యోధాను గురించి ఏమని రాయబడిందో తెలుసా? అతడు పేగులు బయటికి వచ్చి, దేనిలోకి వెళ్తాయి తింటే భోజనం? లోపలికి పొట్టలోకి వెళ్తాయి, ఇలా రాయబడింది కదా. పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఎంత విషాదం కదా. చంపాలనుకున్నాడు, చచ్చిపోయాడు. పట్టించాలనుకున్నాడు, తానే పట్టుబడ్డాడు. సంపాదించాలనుకున్నాడు, పేగులు బయటకు వచ్చి చచ్చిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ప్రభువుని మోసం చేయాలి అనుకున్నాడు, తనకు తానే మోసపోయాడు. ప్రభువుని చంపాలనుకున్నాడు, ఆయనే ఉరి, ప్రభుకి ట్రాప్, ఉరి కదా, దాన్ని ఏమంటారు, వల వేయాలనుకున్నాడు. ప్రభువుకి చేస్తున్న ఉరిలో తానే చిక్కుకోబోతున్నాడు అని అనుకోలే. భక్తిహీనుల యొక్క పరిస్థితి, నమ్మక ద్రోహుల యొక్క పరిస్థితి కదా, నీతిమంతులకు కష్టం కలిగించటానికి ప్రయత్నం చేసే వారి పరిస్థితి కూడా అలానే ఉంటుంది అనే సత్యాన్ని యోధా జీవితంలో మనం నేర్చుకోవచ్చు. సౌలు జీవితం కూడా అట్లే ఉంది. మీరు కానీ సౌలు జీవితం, సౌలు అంటే ఎవరు? దావీదుని మోసగించినటువంటి సౌలు జీవితం. సౌలు ఏమనుకున్నాడు తెలుసా? దావీదుని చంపాలి అనుకున్నాడు. సౌలు ఏమైపోయాడు? సౌలే చచ్చిపోయాడు. దావీదుని రకరకాలైనటువంటి ఉరి అంటే ట్రాప్స్ కదా, పన్నాగాలు పన్ని దావీదుని వలలో చిక్కించాలి అనుకున్నాడు. కానీ సౌలే చిక్కుకుపోయాడు కదా. మోసం చేయాలనుకున్నాడు, తానే మోసపోయాడు. అన్యాయం చేయాలనుకున్నాడు, తానే అన్యాయం అయిపోయాడు. సౌలు కూడా రాజ్యాన్ని సంపాదించుకొని
వాళ్ళ కొడుకుని తిడతాడు, యోనాతాన్ని తిడతాడు. ఆగడగొట్టుదాని కొడుక. మీరు ఆ భాషని, చాలా సీరియస్ లాంగ్వేజ్ అనమాట. దావీదు ఉన్నంత వరకు నీకు రాజ్యం దొరికిద్దా? నీ రాజ్యం నువ్వు సంపాదించుకుంటావా? యోనాతాను, దావీదు చచ్చిపోతేనే నీకు రాజ్యం వచ్చిద్ది. రాజ్య కాంక్షతో దావీదును చంపాలి అనుకున్నాడు. కానీ సౌలు ఎలా చనిపోయాడు తెలుసా? ఘోరమైన విషాదమైన స్థితిలో అంతా పోగొట్టుకొని సోదె చెప్పే వ్యక్తి కాళ్ళ దగ్గర పడి గిల్బోవా పర్వతం మీద యుద్ధంలో తనకు తాను చంపుకున్నట్టుగా చచ్చిపోయాడు. ఎంత విషాదం చూసారా? నీతిమంతుడైన దావీదు, నాయనా తండ్రి ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? సౌలా, రాజా నువ్వు నాకు చిక్కిన నేను నిన్నేమనలేదు చూసావా? సౌలా, రాజా నేను నీకేం అపకారం చేశానయ్యా? దావీదు ఎంత నీతిమంతుడుగా ప్రతి అడుగులో కనిపించాడో, సౌలు ఎంత కష్టపెట్టాడో, అంత విషాదమైన స్థితిలో సౌలు దిగజారిపోయిన అనుభవాన్ని మనం చూడొచ్చు. దావీదును చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో, తనకు తానే చనిపోయే స్థితికి దిగజారిపోయిన సౌలు జీవితం, యోధా జీవితం, ఇస్కరియోతు యోధా జీవితం, అలా ఎందరో వ్యక్తుల యొక్క జీవితాలు నీతిమంతులను ఇబ్బంది పెట్టిన వారు, నీతిమంతులను కష్టపెట్టిన వారు, భక్తిహీనులుగా అన్యాయమైన నిందలు, అపహాస్యానికి, సిగ్గుకు, అవమానానికి నీతిమంతులను గురి చేసేవారు ఎలాంటి దీన భయంకర స్థితికి పతనమవుతారో మనం యోధా జీవితంలో నుంచి, సౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ మనం అంతకు ముందు నేర్చుకున్న పాఠాలు. వాటిని మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మనం ముందుకు వెళ్దాం. ఈ దినం మన పాఠాన్ని నేర్చుకుందాం. భక్తుడైనటువంటి పేతురు వాళ్ళందరి మధ్యలో నుంచి లేచి ఇలాగా చెప్తున్నాడు కదా. 21వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పెను. భక్తుడైన పేతురు ఒక దివ్యమైన ప్రారంభాన్ని చేస్తున్నాడు కదా. పేతురు భక్తుని యొక్క పేరు ఎక్కడ చూసినా కానీ మొదటి స్థానంలో ఉంది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ పేతురు మనసులో ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది? ఈ మాటను ఆధారం చేసుకొని పేతురు భక్తుని యొక్క మనసులో ఏం తలంపు కలిగింది? ఎలా ఈ సినారియోని మీరు చెప్పండి. ఈ మాట, ఈ సందర్భం, ఈ సంఘటన ఎటువంటి పరిస్థితుల మధ్యలో పేతురు లేచి నిలబడి ఈ మాట పలికాడో మీరు చెప్పండి. సిట్యువేషన్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? బైబిల్ క్లాస్కి వెళ్ళి చెప్పాడా పేతురు? కాదు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్పాడు పేతురు? ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాడు? అక్క ఇప్పుడు మీరు చెప్పండి. సిస్టర్స్ టర్న్, మీరు చెప్పచ్చు, బ్రదర్స్ చెప్పచ్చు. ప్రార్థన గుడికలో చెప్పాడా? బైబిల్ క్లాస్లో చెప్పాడా? ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పండి. అంటే మీరు ఓన్లీ వినటానికే రెడీగా ఉన్నారు. చెప్పండి బాబు. సాగర్ చెప్పునానా, ఎప్పుడు చెప్పాడు పేతురు ఈ మాట? ఓ ప్రభువా, ఇన్ని రోజుల నుంచి 1వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను కదా. మేడగదిలో. వెరీ గుడ్. ఏం జరిగింది మేడగదిలో అన్న? చెప్పండి. మేడగదిలో చెప్పారు, మేడగదిలో జరిగింది, అంతవరకు కరెక్టే. ఎవరెవరు ఉన్నారు మేడగదిలో? శిష్యులు ఉన్నారు, అంతేనా? స్త్రీలు ఉన్నారు. స్త్రీల్లో ఎవరున్నారు? ప్రభువారి తల్లి అయిన మరియమ్మ ఉంది. ఇంకా సహోదరులు ఉన్నారు. ఇంకా కొందరు స్త్రీలు అంటే ప్రభువారి సోదరులు కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభువారి కుటుంబీకులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. శిష్యుల్లో తోమా, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా గుడ్. అది ఆ మాట కోసం నేను ఇంత కష్టపడ్డా. ఎంతమంది ఉన్నారన్నా?
చాలాసార్లు చెప్పా కదా, 120 మంది సహోదరులు, గుడ్ సిస్టర్. 120 మెన్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు బ్రదర్స్? తక్కువ మంది ఉన్నారు. కానీ ఒక హాల్లో 120 మంది బ్రదర్స్ ఉన్నారు. పక్కన కొందరు స్త్రీలు అని రాశాడు, సిస్టర్స్ కొందరు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేడగదిలో ఉన్నారు. ఏం చేస్తున్నారు సిస్టర్? వెరీ గుడ్, ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా చేస్తూ ఉండుంటారు? ఏక మనసుతో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వీళ్ళ పని ఏంటి? ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయటం, భోజనం చేయటం, లేకపోతే మధ్యలో ఎక్కడికైనా వెళ్ళటం. ఇది వాళ్ళ రొటీన్. ఎన్ని రోజుల నుంచి? వెరీ గుడ్. ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంక ఇదే వీళ్ళ పని. మీకు అర్థమవుతుంది కదా? సో వీ నీడ్ టు గో టు దట్ సిచ్యువేషన్. ఆ పరిస్థితిలోకి మన మనసు వెళ్ళాలా, మన హృదయం వెళ్ళాలా, మన ఆలోచన వెళ్ళాలా. మన ఊరికి నేను బైబిల్ క్లాస్లో అన్న నువ్వు చెప్పు మేము వింటాం అంటే కాదు. ఏ సందర్భంలో పేతురు చెప్పాడు? మేడగదిలో ప్రభు లేడు, అంతా ఆశ్చర్యంగా ఉంది. సడన్గా ప్రభు వెళ్ళిపోవటం వీళ్ళు చూశారు. ప్రభు చెప్పాడు మీరు ఎక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అన్నారు. ఇక వీళ్ళు అప్పటి నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేయటం మొదలు పెడతా ఉంటే 120 మంది సహోదరులు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, కొందరు సిస్టర్స్ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో పేతురు కూడా ఉన్నాడు వాళ్ళ మధ్యలోనే. ఇప్పుడు పేతురు, మీరు నేను ఒకవేళ ఆ మీటింగ్లో ఉంటే మనమేమనుకుంటాం? లేకపోతే పేతురు ఏమనుకోవాలా? 120 మంది బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ కొంతమంది ఉన్నారు, యేసు ప్రభు వారి కుటుంబీకులు ఉన్నారు ఆ బ్యాచ్లో, ఆ టీంలో. వంట వండేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, నీళ్లు తెచ్చేవాళ్ళు. మరి 120 మంది అంటే మామూలు విషయం అన్నా? ఆ ఇంట్లో రొటీన్ ఉంటుంది, పడుకోవటం, లేవటం, ఇలా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పేతురు లేచి ఏమన్నాడు వాళ్ళ మధ్యలో? ఒకడు కావాలి మనకి. అది కాంటెక్స్ట్. ఏంటిదంటే ఎవరు కావాలా? 120 మంది బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. ఎంతమంది చాలదా అన్నా? ఎంతమంది సరిపోదా? సరిపోతారా? సరిపోరా? మనం ఏమనుకుంటామంటే మనకెందుకులే, ఏదో మీటింగ్కి పోతున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని ఆత్మ వచ్చేంత దాకా, పరిశుద్ధాత్ముడు వచ్చేంత దాకా వెయిట్ చేయమన్నాడు, మౌనంగా ఉందాం. కానీ వినండి, భక్తుడైన పేతురు ఏమనుకున్నాడంటే 120 మెంబర్స్ని చూస్తున్నాడు, సహోదరుల్ని చూస్తున్నాడు, ఆంద్రేయని చూస్తున్నాడు, ఫిలిప్పుని చూస్తున్నాడు, మాట్లాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారు, భోజనాలు చేస్తున్నారు. కానీ పేతురు మనసులో ఒక ఆందోళన తిరుగుతూ ఉంది. ఇది నాయకుని మనసు. అందుకు ఈ మాటలు మనం తెలుసుకోవాలా. ఒక లీడర్, ఒక నాయకుడు, ప్రభు కోసం ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక మంచి ముందు వెళ్ళే నాయకుడు ఎట్లా ఉంటాడంటే ఉన్న విషయాల్ని చూడ్డు కదా. ఏ విషయాలను చూడ్డు? 120 మంది హాల్ నిండిపోయి ఉంటుంది కదా. మరియమ్మ అక్కోళ్ళ ఇల్లు మేడగది నిండిపోయి ఉంటుంది. అన్న వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడ తేవాలా? టిఫిన్లు ఏం తేవాలా? నీళ్ళు ఏం తేవాలా? పడకలేమెయ్యాలా? పేతురు ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. వాటి గురించి ఆలోచించట్లా. పేతురు మనసులో ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, మాట్లాడుతున్నప్పుడల్లా, కుర్చీలు చూస్తున్నప్పుడల్లా, మనుషుల్ని చూస్తున్నప్పుడల్లా పేతురు మనసులో తడుతున్న మాట ఏమిటో తెలుసా? ఒకడు లేడు మనలో, ఈ కుర్చీ ఖాళీగా ఉంది. ఏ కుర్చీ? 12 మంది ఉండాలి ఇక్కడ. వాడు ఎలా వెళ్ళిపోయాడన్నా? వాడు ఏం చేశాడన్నా? అన్న ప్రభు పని చేయాలి. ఇప్పుడు ప్రభు మనల్ని 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడన్నా. అన్న ఒకడు లేడన్నా, ఎవరినో ఒకడిని పెట్టచ్చు కదన్నా అన్నా. చూడండి, నాయకుడి యొక్క మనసు ఎప్పుడు కూడా లేని అవసరతల మీద నిరంతరం ఉంటుంది. అవసరతలు అంటే అందుకని ఆ మాట రాశాడు, అవశ్యకం, నీడ్. ఇట్ ఈస్ నీడెడ్ దట్ వన్ అమాంగ్స్ట్ us has to be there. Somebody is missing a job, somebody's place is vacant. వాడి స్థలం ఖాళీ అయిపోయింది, వాడి ప్లేస్, వాడి ఉద్యోగం ఖాళీగా ఉంది. ఒక వ్యక్తి
ఆవశ్యకంగా మనలో ఉండాలి. 11 మంది సరిపోరా? మనమైతే ఏమనుకుంటాం? నేనైతే ఇలా అనుకుంటాం కదా, 12 మందిలో ఒకడు లేడు. 100 గొర్రెల్లో ఎన్ని గొర్రెలు లేవు? ఒకటే లేదు. ఏమైద్దన్నా? ఏమన్నా నష్టమైద్దా? 99 ఉన్నాయిగా. ఓ నో 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 99ని కాదు ఈ వ్యక్తి చూసేది, లేని ఒక్క గొర్రె కోసం చూస్తున్నాడు. పేతురు అంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు మనసులో బాధ ఏంటంటే, అయ్యో ఈ కుర్చీ ఖాళీగా ఉంది, అయ్యో ఈ స్థలం, ఈ ఉద్యోగం ఎవరు చేస్తారు? యూదా లేడు, యూదా లేడు, యూదా లేడు. ఒక నాయకుని యొక్క మనసు ఆవశ్యకంగా నీడెడ్ థింగ్స్ మీద భారంతో నింపబడి ఉంటుంది. అండ్ మాత్రమే కాకుండా ఒక నాయకుడు ఎప్పుడు తన భారాన్ని వాక్యం ద్వారా ప్రార్థనా బలంతో అందరితో పంచుకుంటూ ఉంటాడు, ముందు పంచుకుంటాడు. మీరు చెప్పండి, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు మాట్లాడాలా, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క కుటుంబీకులు మాట్లాడాలా? అన్న ఏసై వాళ్ళ తల్లి ఉంది ఆ బ్యాచ్లో, ఏయ్ పేతురు ఆగవయ్యా, నువ్వు పెద్ద చెప్పడానికి వచ్చావు, 40 రోజుల క్రితం ప్రభు నాకు తెలియదని అబద్ధాలు చెప్పి నీ సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? అనొచ్చు కదా పేతురుని. మరెవరు మాట్లాడాలా? మరియమ్మ గారు మాట్లాడాలా? మీరు చూడండి, సిస్టమ్ అండ్ ద ప్యాటర్న్, విధానము, పద్ధతి ఎట్లా ఉందో చూడండి. భక్తుడైన పేతురు, యోహాను, యాకోబు శిష్యులు 120 మంది ప్రార్థన చేస్తూ వాక్యంలో వాళ్ళ ప్రమాణాలు చూస్తున్నప్పుడు పేతురు హృదయంలో కలిగిన భారం ఏమిటంటే, అందరికంటే ముందు లేచి, నాయకుడు ఒక సైన్యంలో ముందుండే నాయకుడిలాగా ఉంటాడు, మోషేలాగా ముందుండి నడిపిస్తాడు. అంతా సెట్ చేసిన తర్వాత, అంతా సిద్ధం చేసిన తర్వాత, సైన్యం అంతా వెళ్ళిపోయిన తర్వాత కత్తి పట్టుకొని వచ్చేవాడు నాయకుడు కాదు. అంటే మీరు ఇంక వేరే రకంగా ఏం ఆలోచించుకోబోకండి. సాధారణమైనటువంటి మామూలు విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఒకవేళ మీరు కుటుంబానికి నాయకులైతే, సంఘానికి నాయకులైతే, మీ వ్యవస్థకు నాయకులైతే, దైవికమైన నాయకత్వం వహించే వ్యక్తులైతే ఎక్కడుంటారు? నాయకత్వం ఫస్ట్ వర్డ్, ఫస్ట్ బర్డన్, మొదటి భారం, మొదటి ఆవశ్యకం. భక్తుడైన పేతురు ఓడిపోయాడు, పడిపోయాడు, కాదన్నాడు, దూరం అయ్యాడు. ఇప్పుడు నాయకత్వ పాత్రను వహిస్తున్నాడు. యూదా ఏమో నష్టపోయాడు, యూదా ఏమో దూరం అయిపోయాడు. కానీ పేతురు ఒక మంచి నాయకత్వపు స్థానంలో నిలబడి చెప్తున్నాడు, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. మన మధ్యలో ఒక కుర్చీ ఖాళీగా ఉంది, అవశ్యం. ఏం అవశ్యం అన్నా? ఏం కావాలంటే మనిషి కావాలి. నాయకుడు ఎప్పుడు కూడా, ఆత్మ సంబంధమైన నాయకుడు ఎప్పుడు మనుషుల గురించి ఆలోచిస్తాడు కదా. మాత్రమే కాదు, అవసరమైనటువంటి మనుషులు. దేవుని వాక్యంలో పేతురు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా 120 మందికి భోజనం ఎట్లాగా, కందిపప్పు ఎంత తేవాలా, చీటీ రాద్దాం, సాంబార్ ఎలా చేయాలా, దాని గురించి ఎవరు డిస్కస్ చేయట్లా. అంటే ఇవి మనం తెలుసుకోవాలా. ఎందుకు తెలుసుకోవాలంటే, ఆత్మ సంబంధమైన విషయాలు ఏమిటో, ఆత్మ సంబంధమైన నాయకత్వం ఎలా ఉంటుందో, ఆత్మ సంబంధమైన నడిపింపు ఎలా ఉంటుందో ఈ లేఖనాల్లో మొదటి సంఘంలో నుంచి మనం నేర్చుకోవాలా. మొదటి ప్రమాణాల్లో నుంచి, మొదటి కూటంలో నుంచి మనం నేర్చుకోవాలా. పేతురు భక్తుడు అంటున్నాడు, భోజనాలు పక్కన పెట్టండి, కుర్చీలు పక్కన పెట్టండి, స్థలం పక్కన పెట్టండి, సంఘం ఎక్కడ కూడుకుంటుందో, రేపొద్దున ఏముందో, లెట్ us not discuss about it. అది ఇంపార్టెంట్ కాదు. we need men for the Lord. దేవుని కోసం మనుషులు కావాలి, ఆయన సేవ కోసం మనుషులు కావాలి. యూదా ప్లేస్ ఖాళీగా ఉంది, we need men for it. ప్రభు అంటున్నాడు, పేతురు నిన్ను మనుషులను పట్టే. ఈ నేటి దినం ఎంతమంది మన సంఘంలో, ఎంతమంది విశ్వాస సమూహాల్లో మనుషులు లేరు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు చెప్పండి.
అన్న మా సంఘంలో మనుషులు లేరన్నా. మొన్న ఉపవాస ప్రార్థనలో నేను రాసా, మీరు గమనించారో లేదో, అందరు చాలా చక్కగా ప్రార్థన. అన్న ఎవరు లేరు సంఘాల్లో? పాటలు పాడేవాళ్ళు లేరు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఏ సంఘాల సంగతి ఇది? ఏ సంఘాలన్నా? సో కాల్డ్ మంచి వాక్యం తెలుసు అని చెప్పుకునేటటువంటి, వాక్య ప్రమాణాల మీద కట్టబడినటువంటి గొప్ప సంఘాలని చెప్పుకునే బ్రదరన్ సంఘాలు, దైవ సేవకులు, భక్త్ సింగ్ గారి సంఘాలు, వీళ్ళల్లో అన్న ప్రార్థన చేయండి అంటే ఒక సహోదరునికి ప్రార్థన చేయటం రాదు, ఒక సహోదరునికి స్తుతులు చెప్పటం రాదు, లేరు. ఆరాధనకు అన్న చక్కటి తలంపులు, ఆరాధించే మాటలు, ఆరాధించేటటువంటి సంగతులు చెప్పడానికి లేరు సంఘంలో. వంటలు చేయటానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి అన్న? 100 మందికి లేకపోతే 50 మందికి రేపు వంట చేయాలా? ఎంతమంది వస్తారు? ఉన్నాం, తప్పేం లేదులేండి, అవి కూడా ఉండాలి, నేను దాని గురించి. బట్ పేతురు, దైవ సేవకులు, నాయకులు ఆత్మ సంబంధమైన విధానాల్లో మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలను చూస్తే స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంబంధమైన మనుషులు కావాలా, శిష్యులు కావాలా, యోధా ప్లేస్లో ప్రభు కోసం సమర్పణతో పంపబడేటటువంటి అపోస్తలులు కావాలా. ఈ రాత్రి వేళ ఈ మాటలు మీ మనసులో గుర్తుపెట్టుకోండి. భక్తుడైన పేతురు అవసరమైన వాటిని గురించి మాట్లాడుతున్నాడు. రెండవది, ఆ అవసరమైన విషయాలు ఆత్మ సంబంధమైన అవసరాలే, శరీర సంబంధమైన అవసరాలు కాదు. అన్న మరి ఎంతమందికి ఏం కట్టాలా, ఎక్కడుండాలా, ప్రతిరోజు లేదంటే ప్రతి నెలకు ఒక్కళ్ళన్నా వస్తారు. ఏమని? అన్న మేము మందిరం కడుతున్నాం, మాకు ఇంత డబ్బులు కావాలా. చిన్న ఆంధ్రాలోనే ఎంతమంది తిరుగుతున్నారో, డబ్బులు డబ్బులు డబ్బులు, మందిరాలు కట్టడానికి. మందిరాలా కావాల్సింది మనుషులా? అన్న ఎంతమంది ఉన్నారు మీ సంఘంలో అంటే 10 మంది ఉన్నారన్న. ఎంత పెద్ద స్థలం కడుతున్నారంటే 100 గజాల స్థలం అన్న. బడ్జెట్ ఎంత అంటే 20 లక్షలన్న. మీ దగ్గర ఎంత ఉన్నాయంటే 20,000 ఉన్నాయన్న. ఇది మనం ఉన్నటువంటి సమయంలో ఆత్మీయమైన పరిస్థితిని నేను మీ ముందు చెప్తూ ఉన్నాను. అంటే ఇదేదో తప్పుగా చెప్పట్లేదు, లేకపోతే వీటిల్లో మనమేదో చాలా గొప్పగా ఉన్నాం అనేది కూడా నా భావన కాదు. మన అందరం అట్లానే ఉన్నాం. ఆత్మ సంబంధమైన విషయాలను గురించిన భారం, ఆత్మ సంబంధమైన మనుషులను గురించినటువంటి వేదన మన హృదయాల్లో లేదు. బిల్డింగ్ కావాలా, లేకపోతే ఇంకా మ్యూజిక్ సిస్టమ్ కావాలా, మంచి విధానాలు కావాలా. మీరు చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం అంతటిలో దేర్ ఈజ్ నో బిల్డింగ్, దేర్ ఈజ్ నో మెటీరియల్, దేర్ ఈజ్ నో మెన్షనింగ్ ఆఫ్ మనీ. డబ్బులు లేవు, వస్తువులు లేవు, విధానాలు లేవు. ఆత్మ సంబంధమైన విషయాల కోసం వాళ్ళు ప్రయాసపడిన రీతి, పద్ధతి వాళ్ళ జీవితాలలో గొప్ప స్థాయిలో విజయవంతమైన విశ్వాసులుగా వాళ్ళు నిలబెట్టింది. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటున్నామంటే, ఈయన సంఘం ఎంత పెద్దది అంటే ఎంత బాగుందో, ఎంత బిల్డింగ్ కట్టారో, ఏసీ ఉంటే ఆ సంఘం గొప్పది చాలామంది అంటున్నారు. వినండి జాగ్రత్తగా. ఏ దేవుని సన్నిధిలో ప్రభు పిల్లలు ఆత్మ సంబంధమైన మనుషులను పట్టేవాళ్ళుగా ఉంటారో అది నిజమైనటువంటి సంఘం. అది చెట్టు కింద ఉండనివ్వండి, అది షెల్టర్లో ఉండనివ్వండి, మంచి వేడిమి ఎండలో ఉండనివ్వండి, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిల్లలైన మనుషులు ఎక్కడ ఉంటారో అది నిజమైనటువంటి సంఘం. ఒకటి, నంబర్ 1, భక్తుడైన పేతురు ఆవశ్యకముగా ఉండవలసిన ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని అక్కడ మాట్లాడుతున్నాడు. రెండో మాట ఏమన్నాడో తెలుసా? మనతో కలిసి వీరిలో ఒకడుగా ఉండాలి. మరి చూడండి 21వ వచనం మనం చదువుదాం. 1:21. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకం అని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పేతురు ఏమని చెప్పాడు? ఒకటి,
అవశ్యం అంటే అవసరం. నేను సింపుల్గా ఆ అనే అక్షరం మీద 3 మాటలు గుర్తుండటానికి ఇట్లా చెప్తున్నాను. అవసరమైన ఆత్మ సంబంధమైన అవసరాల మీద పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. 2 ఆత్మ సంబంధమైన ఏమని చెప్పాలి దాన్ని, ఒక వ్యక్తి మనకు కావాలి, ఈ కుర్చీలో ఆ వ్యక్తి కూర్చోవాలంటే, ఈ ఆఫీస్లో ఆ వ్యక్తి రావాలంటే, ఈ స్థానాన్ని ఒక వ్యక్తి భర్తీ చేయాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలని చెప్పాడు పేతురు. ఆత్మ సంబంధమైన అక్కడ ఒక క్వాలిఫికేషన్ చెప్పాడు కదన్నా. పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం తెలిసినోడై ఉండాలా అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే అపోస్తులుగా పిలువబడటానికి ఒకడు కావాలా. ఎంతమంది ఉన్నారని చెప్పాను ఇప్పుడు ఆ హాల్లో అన్న? 120 మంది. మన బోటోడైతే ఏం చేస్తాడు? నా బోటోడో మీ బోటోడు అనుకోండి, ఏమంటారు అన్నా? హనుమంతరావు అన్న మీరు రండి అన్న, లేకపోతే సురేష్ అన్న మీరు వచ్చి ఈ కుర్చీలో కూర్చోండి, ఎందుకంటే మరి కష్టపడి పని చేస్తారు, లేకపోతే పాతోళ్ళు, లేకపోతే తెలిసినోళ్ళు అన్న, అంతేనా? భక్తుడైన పేతురు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు కానీ ఈ ప్లేస్లో కూర్చోటానికి, ఈ పరిచర్య చేయటానికి, ఈ పనిని జరిగించడానికి ఎవరు కావాలి? అర్హుడు కావాలా, యోగ్యుడు కావాలా. ఎవరు పడితే వాళ్ళు కూర్చోటానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ నిలబడటానికి వీల్లేదు. ఈ కుర్చీలో కూర్చోటానికి ఆ వ్యక్తికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలా, కొన్ని అర్హతలు ఉండాలా, కొన్ని యోగ్యతలు ఉండాలా. ఏం యోగ్యతలంట అక్కడ చెప్పాడు? అపోస్తులుడు అని ఒక వ్యక్తి పిలువబడాలంటే ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి కొన్ని క్రైటీరియాస్ అన్నమాట, కొన్ని అర్హతలు. ఏంటి అర్హతలు అంటే ఆ వ్యక్తి ఏం చేయాలంట? కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, ఎప్పటి నుంచి అంటనా? ప్రభువారికి భక్తుడైన యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలు పెట్టుకొని ఎప్పటిదాకా అంట? ఎగ్జాక్ట్లీ ప్రభువు పరమునకు చేర్చుకొనబడినంత వరకు. ఎప్పుడు చేర్చుకొనబడ్డాడు ప్రభు? ఎప్పుడు చేర్చుకొనబడ్డాడు? వీళ్ళ భాషలో, వీళ్ళ రిఫరెన్స్లో, వీళ్ళు మాట్లాడుకుంటున్నారే వాళ్ళ రిఫరెన్స్లో ఎప్పుడు దాకా? అప్పుడు దాకా అంటే ఎన్ని రోజుల క్రితం దాకా? కరెక్ట్, వెరీ గుడ్. 40 days బ్యాక్ దాకా. ఓకే, 40 రోజులకి ప్రభు వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన అంటే ఇంకా 10 రోజుల తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు. 40 రోజుల తర్వాత, ఆ 40 రోజుల తర్వాత ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు? 10 రోజులు వెయిట్ చేశారు అంతే. ఆ 10 రోజులు పెంతెకోస్తు రోజు అంటే 10 రోజులు, 50th డే. 40th డే ప్రభు వెళ్ళిపోయాడు, 50th డే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈ 40వ రోజుకి 50వ రోజుకి మధ్యలో విషయాల్ని మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇన్ని వారాల నుంచి. ఈ మధ్యలో విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎన్ని రోజుల క్రితం అంటే జస్ట్ 10 రోజుల క్రితం, 40 days పీరియడ్ తర్వాత ఆయన 10 రోజుల క్రితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చాడే యోహాను భక్తుడు, అక్కడి నుంచి 10 రోజుల క్రితం ప్రభు వెళ్ళిపోయాడే అక్కడ దాకా. అది వెరీ గుడ్. 3.5 సంవత్సరాలు ఎవరిని చూసి ఉండాలంటనా? ప్రభుని ఫిజికల్గా చూసి ఉండాలా. ఫిజికల్గా అంటే భౌతికంగా ఆయనతో మాట్లాడి ఉండాలా, ఆయన ముఖం చూసి ఉండాలా, ఆయన ముక్కు, ఆయన జుట్టు, ఆయన కళ్ళు, ఆయన డ్రెస్, ఆయన తిరగటం, ఆయన సేవ చేయటం, ఆయన బోధించటం, ఇవన్నీ ఒక వ్యక్తి ఏం చేసి ఉండాలా? అనుభవించి ఉండాలా. యేసు ప్రభు వారిని గురించి తెలిసినోడు కాదు కావాల్సింది అక్కడ. మరి ఎవరు కావాలా? యేసయ్యతో సంబంధం ఉన్నోడు కావాలా అన్నా. ఈ నేటి దినాల్లో సంఘాలన్నింటిలో తలతో నిండిన జ్ఞానులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. వి ఆల్ నో అబౌట్ క్రైస్ట్, అబౌట్ గాడ్. దేవుని గురించి, యేసు ప్రభు వారిని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు వారు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? యేసయ్య తెలుసా మీకు? యేసయ్య గురించి తెలుసా మీకు? చాలామందికి యేసయ్య గురించి తెలుసు కానీ యేసయ్య తెలీదు. తెలియటం అంటే
అనుభవపూర్వకంగా ఆయనతో సంబంధం, ఆయనతో మాట్లాడాం, ఆయన్ని చూసాం, ఆయన్ని అనుభవించాం, ఆయన మాకు తెలుసు. ఆయన అక్కడ పుట్టాడు, మాకు తెలుసు. ఆ దాని గురించి కాదు, అసలు ఆయన నీకు తెలుసా? నీ జీవితంలో ఆయన్ని అనుభవిస్తున్నావా? భక్తుడైన పేతురు అన్నాడు, మనలో ఒకడు ఆయన సేవ ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఆరోహణమై వెళ్ళిపోయేంత దాకా భౌతికంగా యేసు ప్రభు వారిని ఎవరు చూశారో ఆ వ్యక్తినే ఏమంటాం? వెరీ గుడ్, అపోస్తలుడు అంటాం. మరి ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అట్లాంటి అపోస్తలులు? ఈ రోజుల్లో అపోస్తలులు అని చెప్పగలమా ఎవరినైనా? ఎందుకు చెప్పలేం? ఎందుకు చెప్పలేం బాబు? డాక్టర్ అని ఎవరిని అంటారు? డాక్టర్ అని ఎవరిని అంటారన్నా? క్వాలిఫికేషన్, ఏం క్వాలిఫికేషన్ ఉండాలా అమ్మా? ఎంబీబీఎస్ ఊరికినే చదివేస్తారా? మరేం చేయాలా? బైపీసీ చదవాలా, తర్వాత నీట్ రాయాలా, తర్వాత 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేయాలా, హౌస్ సర్జన్ చేయాలా, అది కూడా పాస్ అవ్వాలా, అప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారు? డాక్టర్. ఇప్పుడు ఆ వ్యక్తి ఇంజెక్షన్ వేయచ్చు, మందులు ఇవ్వచ్చు, అర్హుడు, క్లినిక్ పెట్టుకోవచ్చు. నేను నీట్ క్లియర్ చేశా. ఏం క్లియర్ చేశా? నీట్ క్లియర్ చేశా. కాలేజీలో కూడా జాయిన్ అయ్యా, మధ్యలో వదిలేసా. 1 సంవత్సరం తర్వాత ఏం చేశానన్నా? వదిలేసా. ఇప్పుడు నేను మందులు ఇవ్వచ్చా? ఎందుకు? అర్హుడివి కాదు, అది యోగ్యుడివి కాదు, నీకు ఆ అధికారం లేదు. ఎందుకు లేదంటే ఆ క్రైటీరియాస్, నేను పూర్తి చేయవలసినటువంటి ఆ క్రైటీరియాస్, ఆ అర్హతలు నాలో లేవు. అదేవిధంగా యేసు ప్రభువు వారిని చూస్తేనే, ఆయనను భౌతికంగా కళ్ళతో చూసినోడ్నే ఏమంటారు? అపోస్తలుడు అంటారు. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? పుట్టినప్పుడు చూస్తే కాదు, మళ్ళీ ఇంటి దగ్గర నజరేతులో చూస్తే కాదు. ఎక్కడి నుంచి చూడాలంట? బాప్తీసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన పరిచర్య ప్రారంభం చేసి దేవుని రాజ్య సువార్తను ప్రకటించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన విషయాలు తెలిసిన వాడు అయి ఉండాలా. ఎప్పటిదాకా అంటే, ఇదిగో భయంగా ఆయన సిలువ నుంచి దూరంగా ఉన్నాడు, ఆయన మరణాన్ని చూసినోడు, ఆయన పునరుద్ధానాన్ని టెస్టిఫై చేసినోడు, తెలిసినోడు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే కళ్ళారా చూసినోడు, అలాంటి వ్యక్తి అయితేనే ఆ వ్యక్తిని మాత్రమే అపోస్తులులు అని పిలుస్తాం. ఇంక వేరే వాళ్ళని పిలవం. ఇప్పుడు నన్ను పిలవచ్చా మీరు? అపోస్తులుడు స్పర్జన్, అపోస్తులుడు ఎక్స్, అపోస్తులుడు వై ఎందుకు పిలవకూడదు? ఏది ఎక్కడ చూసాం? ప్రభువుని చూసామా? ఎవరు చూడలా. కాబట్టి అపోస్తులుడు అంటే ఒక అర్థం పంపబడినవాడు, ద సెంట్ వన్. ఒక రకంగా అనేక మందిమైన మనము ప్రభు పని కోసం పంపబడిన వారమే. కాబట్టి ఒక రకంగా అపోస్తులుడు అని చెప్పొచ్చు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని పిల్లల్ని అపోస్తులులు అని అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తులు ప్రభువుని చూసిన వారిని మాత్రమే. ఒకవేళ అలా ఉంటే ఎవరైనా పిలవచ్చు, అలా లేకపోతే అపోస్తులులు లేరు. వాళ్ళ పరిచర్య వేరు, వాళ్ళ సెటప్ వేరు, వాళ్ళ బాధ్యత వేరు, వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రమాణాలు వేరు, వాళ్ళ శక్తి వేరు, వాళ్ళ విధానాలు అంతా డిఫరెంట్గా ఉన్నాయి. అపోస్తులులు ఈ భూ ప్రపంచంలో మనుషులందరిలో ప్రత్యేకులు. 12 మెంబర్స్. యేసు ప్రభు వారితో కలిసి తిరిగిన ఆ 12 మంది జీవితం అసాధారణమైన జీవితం. భూమి మీద, పరలోకంలో వాళ్ళ లైఫే వేరు. ఊరికినే పేతురు చేపలు పట్టుకునేవాడిగా చూడబాకండి. యోహాను ఊరికినే వలలు బాగు చేసుకునే, బోట్లు బాగు చేసుకునేవాడుగా చూడబాకండి. చంపబడిన వాడుగా చూడబాకండి. పరలోకానికి వెళ్తే ఈ అపోస్తులు ప్రధానులుగా ప్రభు పక్కన కనిపిస్తారు. దే ఆర్ సో స్పెషల్. అందుకనే అపోస్తులు అని పిలువబడటానికి అర్హులైన వారిని పేతురు వెతుకుతున్నాడు. అన్న
ఈ 120 మందిలో ఎవరు అర్హులు? ప్రభు పని చేయటానికి, ప్రభు కార్యాలు చేయటానికి, ఆత్మ సంబంధమైన పరిచర్య చేయటానికి ఎవరు పడితే వాళ్ళు చేయటానికి లేదు. మరి మీకు తెలుసో తెలీదో, ఎవరు పడితే వాళ్ళు చేయటానికి లేదు. మరి ఎవరు చేయాలా? అర్హులైన వారు. అన్న, ఈ పని చేయటానికి ఈ వ్యక్తి అర్హుడా కాదా? ఈ పని చేయటానికి, ఆత్మ సంబంధమైన పరిచర్య చేయటానికి నేను అర్హుణ్ణా కాదా, యోగ్యుణ్ణా కాదా? ఇది మన విశ్వాస జీవితంలో తెలుసుకోవాలి. పేతురు ఇవే చెప్తున్నాడు. నంబర్ 1, ఆవశ్యకంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉండవలసిన ఆత్మ సంబంధమైన అవసరాలను భక్తుడైనటువంటి పేతురు ప్రస్తావిస్తున్నాడు. అది ఆత్మ సంబంధమైన నాయకత్వంలో మొదటి పని. రెండోది అంటున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి వీల్లేదు. పలానాయన వచ్చాడు అన్న, ప్రార్థన చేయడానికి ఇవ్వండి అన్న, పలానాయన వచ్చాడు మా రిలేటివేనన్న, వాక్యం చెప్పించండి అన్న. కుదరదు. అది మరి మనం అర్థం చేసుకోవాలా? చాలామంది అనుకుంటున్నారు మైక్, ఈ పోడియం, ఈ ప్లేస్ మన గొప్పతనాల్ని ప్రదర్శన చేసుకోవటానికి ఉపయోగించే స్థలం అనుకుంటున్నారు. ఇది యోగ్యుల కోసం, అర్హుల కోసం. ప్రతి సహోదరుడు బోధించాలి, ప్రతి సహోదరుడు పరిచర్య చేయాలి. ప్రతి ఒక్కరికి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే, అర్హమైన స్థితిలో నువ్వు ఉన్నావా లేదా? యోగ్యమైన స్థితిలో నీ జీవితం ఉందా లేదా? అన్న, ఒక సహోదరుడు నేను, సంఘ పెద్దలను ఎందుకు పెట్టరు మీరు అన్న? సంఘ పెద్దలను పెట్టాలా? పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులు? మన సంఘమే కాదు, బోల్డని సంఘాల్లో మాకు వాక్యం ఎందుకు ఎవరన్నా? మాకు వాక్యం చెప్పాలా, మేము చెప్పాలా? మా అల్లుడే, లేకపోతే మా కొడుకే, మా తమ్ముడే, ఈ వ్యక్తికి మీరు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వట్లేదు? మేం కాదు ఇచ్చేది, సేవకులు కాదు, పెద్దలు కాదు, మనుషులు కాదు ఇచ్చేది. దేవుని సన్నిధిలో ప్రభు పని చేయటానికి భక్తుడైన పేతురు అంటున్నాడు, కొన్ని అర్హతలు ఉన్నాయి. వాటిని గురించి మనం ప్రభు చిత్తమైతే డిస్కస్ చేద్దాం. మూడవదిగా భక్తుడైన పేతురు అంటున్నాడు, అవసరమైన వాటిని పేతురు ప్రస్తావిస్తున్నాడు, అర్హమైన విషయాల్ని పేతురు ప్రస్తావిస్తున్నాడు. ఆఖరిగా అంటున్నాడు, ఎవరి మీద ఆధారపడి ఈ విషయాల్ని మనం చేయాలంట? దేన్ని ఆధారం చేసుకుని వీళ్ళని మనం సెలెక్ట్ చేయాలంట? ఏం చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు? 1వ అధ్యాయం 23, 24, 25 వచనాలు మనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1, 23, 24, 25. అప్పుడు వారు చదవండి అన్న. యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలువబెట్టి ఏం చేశారంట? ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని. మనమైతే ఏం చేసేవాళ్ళం అన్న? ఇద్దరు తేలారు అమ్మా. అర్హులు ఎంతమంది తేలారు? ఇద్దరు తేలారు. ఒక ఆయన పేరేంటి? యోసేపు. రెండో ఆయన పేరు మత్తియా. వీళ్ళిద్దరిని నిలబెట్టారు. ఇప్పుడు మీరు చెప్పండి, మత్తియాకి ఓటేసే వాళ్ళందరూ మత్తియాకి ఓటేయండి, యోసేపుకి ఓటేసే వాళ్ళందరూ యోసేపుకి ఓటేయండి. అప్పుడు మీరేం చేస్తారు? యోసేపు సీతానగరం ఓడేనన్నా, మత్తియా ప్రగతి నగర్ కాలనీ వాడన్నా. కాబట్టి ఎవరిని ఎంచుదాం చెప్పండి? కాదు, అలా చేస్తాం. భక్తుడైన పేతురు ఏమంటాడంటే, ప్రభువా మాది కాదు. పేతురుకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, పెద్దలకి ఫీలింగ్స్ ఉన్నాయి, 120 మందికి ఫీలింగ్స్ ఉన్నాయి. అమ్మ వినండి, అసలు ప్రభువారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. యాకోబు ఉన్నాడు, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు,
ఎవరన్నా ఒక్క చెల్లి, ప్రభువారి చెల్లెళ్ళలో ఒక ఆమె వచ్చి, అన్న యోసేపుని పెట్టండి అన్న మంచోడు, చెప్పచ్చా లేదా? ఛాన్స్ ఉందా లేదా? మన దగ్గర ఉంటే అక్కడ కూడా ఉన్నట్టు, అందరు మనుషులే, ఎవరేం మాట్లాడలా. భక్తుడైన పేతురు అంటున్నాడు, ప్రభువా అందరి హృదయాలు ఎరిగిన వాడువు, నువ్వెవరిని ఎంచుకుంటున్నావో, నువ్వెవరిని కోరుకుంటున్నావో మాకు తెలియచేయ్యా. ప్రభు మీద ఆధారపడి, ప్రార్థన మీద ఆధారపడి ఈ పని చేస్తున్నాడు. అమ్మ, ఈ విషయాలు మనం ఇంత విస్తారంగా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇది క్రొత్త నిబంధన సంఘము యొక్క పునాది సత్యాలు. పునాది సత్యాలు ఓటింగులతో కాదు వేసేది అన్న, ఓటింగులతో కాదు. ప్రెసిడెంట్, సెక్రటరీ, లేకపోతే ఈ సంఘానికి ఎవరు అధినేత, ఈ మనుషులు కాదు నిర్ణయించేది. ఏమని చెప్పాలా? ప్రభువా బ్రదర్ ఎక్స్, బ్రదర్ వై, బ్రదర్ జెడ్, ప్రభువా ఈ బ్రదర్స్ అందరూ యోగ్యులుగా కనిపిస్తున్నారు, మీ చిత్తం ఎవరి మీదో మాకు చూపించయ్యా. పరిచారకులు కావాలి, బాధ్యత కలిగిన వారు కావాలి, నాయకులు కావాలి, పరిచర్య చేసేవారు కావాలి. అన్న ఆయన ఎందుకు పెట్టట్లా, నువ్వు ఆయన ఎందుకు వాడుకోవట్లా, ఆయనకి ఎందుకు ఇవ్వట్లా అన్న? నేను కాదన్న ఇచ్చేది. చాలామంది అనుకుంటున్నారు అట్లా, మీరెందుకు ఆయనకి ఎందుకు ఇవ్వట్లా? మనం కాదు ఇచ్చేది. వీ హ్యావ్ టు ప్రే సేయింగ్, ప్రభువా ఎవరిని నువ్వు వాడుకోవాలనుకుంటున్నావయ్యా, ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నావయ్యా, నీ చిత్తంలో ఎవరికి ఈ బాధ్యతని ఇవ్వాలనుకుంటున్నావు. మొదటిది, అర్హత లేని వారిని, అసలు వాళ్ళకి ఛాన్సే లేదు, అర్హులైన వారిని దేవుని చిత్తంలో, దేవుని పైన ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా ఎంచుకుంటున్నటువంటి పద్ధతి పేతురు యొక్క నాయకత్వంలో మనం చూస్తున్నాం. నేను అనుకుంటాను, ఒకవేళ పేతురు మానవ సంబంధమైన నాయకుడుగానైతే, అన్న పలానా ఆయనలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అతన్ని పెట్టండి అని చెప్పు ఉండాలి పేతురు. పేతురు అంటున్నాడు, అన్న నిలబెడదాం, చీట్లు వేద్దాం, ప్రభువు ఎవరిని ఏర్పాటు చేస్తాడో ఆ వ్యక్తిని మనం ఎంచుకుందామన్నా అని పేతురు భక్తుడు 3 దివ్యమైన సంగతులను ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు కదా. అవసరమైన విషయాల్ని, ఆత్మ సంబంధమైన విషయాల్ని గుర్తిస్తున్నాడు, అర్హులైన వ్యక్తులను ప్రభు కోసం ఎంపిక చేస్తున్నాడు, ప్రభు మీద ఆధారపడి ఈ దివ్యమైన కార్యాన్ని పేతురు చేయటాన్ని మనం చూస్తున్నాం. మరి ఎవరు కావాలి ప్రభుకి అనా? ఎవరు కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, ఆవశ్యకమైనటువంటి విషయాలు ఏమిటి అనేవి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు సమయం లేదు, చెప్పము. మీ ఊరికినే ఒక హింట్ ఇస్తాను. దేవుని సన్నిధిలో కూడా చాలా విషయాలు మనం ఉన్న వాటిని బట్టి ప్రభువుని స్తుతించాలి. ప్రభువా 120 మంది ఉన్నారు, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు, చాలా వందనాలు అని చెప్పాలి. లేని వాటిని, ఆత్మ సంబంధమైన లోటు, కొరత, ఆవశ్యకం, ప్రభువా మా కుటుంబంలో ఇది ఉండాలి, అది లేదు, ప్రార్థన చేద్దాం. ప్రభువా మా సంఘంలో ఇది ఉండాలి, యాక్చువల్గా ఇది అంటున్నాను, ఇది కాదు, ఏమని చెప్పాలా? అతడు, ఆమె. పేతురు వ్యక్తుల కోసం పోరాడుతున్నాడు, మనుషుల కోసం, ఆత్మ సంబంధమైన మనుషులు కావాలి కదా. కృపావరాలు అంటే ఏంటిదన్నా? కృపావరం. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. కృపావరం అంటే ఏంటి? బోధించే కృపావరం, ఆతిథ్యం ఇచ్చే కృపావరం, హెచ్చరించే కృపావరం. ఏంటిదన్నా కృపావరం అంటే ఏంటమ్మా? కృపావరం అంటే మనం ఒక యాక్టివిటీ అనుకుంటాం, యాక్టివిటీ కాదు కృపావరం అంటే. యాక్టివిటీ అంటే ఒక పని కాదు. కృపావరం అంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి చేసేటటువంటి గిఫ్టెడ్ వర్క్, ఆ వ్యక్తి ద్వారా జరిగే పని, పరిచర్య ఉందే, దానిని కృపావరం అంటాం. అంటే ఒక సంఘంలో మంచి బోధకులు, సువార్థికులు, అధ్యక్షులు, కాపరులు, పెద్దలు, కీర్తించేవారు, పరిచారకులు అందరూ ఆ సంఘంలో ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ సంఘంలో అనేకమైన అదనమాట. అంటే మనుషులు కావాలా,
వరాలు కాదు, మనుషుల ద్వారా వచ్చే వాటినే దేవుడిచ్చే వరాలు అంటాం. ప్రభువా మా సంఘంలో పలానా సహోదరులు లేరు, సువార్త చెప్పేవాళ్ళు లేరు, ప్రభువా మా సంఘంలో ప్రార్థించేవాళ్ళు లేరు, పంపించు, నింపు. కృపా వరాల కోసం దేవుని పిల్లలు కొరతగా ఉన్న వాటి కోసం ప్రభుని అడగాలి. ఆత్మ సంబంధమైన అవసరాలు, ఆత్మ సంబంధమైన అర్హులు, ఆత్మ సంబంధమైన దేవునిపైన ఆధారపడి చేసే పనులు కావాలి. అలాగా కొన్ని అవసరంగా ఉన్నాయి మా కుటుంబంలో, మా సంఘంలో కొన్ని అక్కరగా ఉన్నాయి, ఆత్మ సంబంధమైన లోట్లు ఉన్నాయి అని చెప్పే కొన్ని అంశాలు నేను మీకు ఊరికినే రెఫరెన్సెస్ చెప్తాను. వాటిని మీరు ఆధారం చేసుకొని వాటిల్లో ఏం అవసరంగా ఉందో ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మీరు రాసుకొని వస్తే వాటిని గురించి మనం డిస్కస్ చేద్దాం, నేర్చుకుందాం. ఆదికాండ గ్రంథం 15:1, ఆదికాండం 15:1, ఆదికాండం 31, ఆదికాండం 31, లూకాసు వార్త 1:5. అక్కడ ఎవరి కోసం కావాలి, ఏం కావాలని వాళ్ళు చెప్పారో మీరు చూసి చెప్పండి. అపోస్తుల కార్యాలు 16:2, అపోస్తుల కార్యాలు 16:2, దానియేలు గ్రంథం 1:5, ఇర్మియా గ్రంథం 1:6. అది కూడా ఇంకొక అంశం, రెండో అవసరం ఏమ్మా. మూడోది సమూయేలు మొదటి గ్రంథం 17:10, సమూయేలు మొదటి గ్రంథం 17:10. అక్కడ కూడా కొందరు కావాలి అనే అవసరం మనకు కనిపించింది. లూకాసు వార్త 10:2, లూకాసు వార్త 10:2, కొరింథీ మొదటి పత్రిక 3:8, నెహెమ్యా 2:17, నెహెమ్యా 2:17. తర్వాత ఇంకొక అవసరం ఎజ్రా 7:10, ఎజ్రా 7:10 ఏమ్మా. తర్వాత యోహాను సువార్త 4:23, యోహాను సువార్త 4:23. ఆఖరిగా యెహెజ్కేలు గ్రంథం 22:30, యెహెజ్కేలు గ్రంథం 22:30. ఈ నేను చెప్పినటువంటి రెఫరెన్సెస్లో మీరు చాలా స్మార్ట్గా, ఖచ్చితంగా, వండర్ఫుల్గా రాస్తారని నాకు 100% నమ్మకం ఉంది. నేను చెప్పేదానికంటే మీరు ఇంకా మంచి ఎక్స్పోజిటరీ టీచింగ్స్ మీరు చేయగలరని నాకు తెలుసు. అక్కడ ఆ వాక్యాలు మీరు చదివినప్పుడు కొందరు మనుషులు అవసరంగా, కొరతగా వీళ్ళు కావాలి అనే ఒక నీడ్ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను మీకు. లూకాసు వార్త 10వ అధ్యాయం ఎన్నో వచనం చెప్పాను? లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువు కోత వారి కోసం మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరి కోసం? పొలాలని చూడండి, అవి తెల్లబారిపోయి ఉన్నాయి, కన్నులెత్తి చూడండి, పని కోత విస్తారంగా ఉంది. ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? వెరీ గుడ్, మీకు అర్థమైపోయింది కదా. అది ప్రత్యక్షంగా కనిపించింది మీకు. పనివారు కావాలి అనేది ఆన్సర్. మిగిలిన వాక్య వచనాల్లో అలా మీకు కనబడవు.